Hi guys. First of all, thank you so much for subscribing my ఛానల్. సో నేను మీకు చెప్పినట్టు ఈ రోజు నుంచి నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి టెక్నాలజీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే సైబర్ సెక్యూరిటీలో మనకి ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, సో మనకి మెయిన్ ఏట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఎలాంటి జాబ్స్ ఉంటాయి. ఆ, సో ఏ ఏ జాబ్స్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, సో నేను మెయిన్గా సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, సో బేసిక్గా నేను సింపుల్గా చెప్పాలి అంటే, ఓకే, సో అది వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో మనం ఏ ఏ పర్టికులర్ టెక్నాలజీ యూజ్ చేసినా కూడా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే లైక్ ప్రొటెక్టింగ్ ది అవర్ డేటా. ఓకే, ప్రొటెక్టింగ్ అవర్ డేటా. ఓకే, దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. బట్ ఫైనల్గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే మన డేటాను మనము బేసిక్గా అవుట్ సైడర్స్ నుంచి, ఓకే, ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. అంటే హ్యాకర్స్ నుంచి కావచ్చు, లేదంటే సమ్ సమ్ ఎవరైనా మీ డేటాని స్టీల్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనము డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, సో లైక్ ఎస్ఐఎం టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. అలాగే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని కూడా ఒకటి ఉంటుంది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఎల్పి అని ఉంటుంది. ఓకే, డిఎల్పి అని ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. సో వీటిలో మనము అసలుకి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, ఈ ఎస్ఐఎం, ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీలో నేను ఎస్ఐఎం చేస్తే నాకు ఆ, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎస్ఐఎం కోర్స్ నేర్చుకుంటే నాకు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఆర్ వల్నరబిలిటీ అసెస్మెంట్. సో బేసిక్గా మనం వల్నరబిలిటీ అసెస్మెంట్ ఆర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటాం. ఎస్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్. సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే మనకి జాబ్స్ ఎలా ఉంటాయి. అలాగే డిఎల్పి అని ఉంది. అలాగే రకరకాలు ఉన్నాయి. డిఎల్పి అంటే నథింగ్ బట్ డేటా లాస్ ప్రివెన్షన్ అనమాట. సో ఈమెయిల్ సెక్యూరిటీ అని చెప్పి కొన్ని జాబ్స్ ఉంటాయి, ఈమెయిల్ సెక్యూరిటీ అని. సో ఈ ఈమెయిల్ సెక్యూరిటీ అని రకరకాల మనకి ఆ, దీంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో దేంట్లో సైబర్ సెక్యూరిటీలో సో మనం ఏం నేర్చుకోవాలనేది, ఓకే, మీకు ఒక ఐడియా అనేది రావాలన్నమాట. సో ఎలా అంటే అసలు ఫస్ట్ ఈ అంటే ఫస్ట్ ఇవి ఏంటి సైబర్ సెక్యూరిటీలో ఎస్ఐఎం అంటే ఏంటి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డిఎల్పి అంటే ఏంటి, ఈమెయిల్ సెక్యూరిటీ అంటే ఏంటి, లైక్ డిఫరెంట్. ఓకే, ఈరోజు మనం వీటి వరకు మనము కొంచెము డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా, సో వీటిలో కూడా ఐ మీన్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి ఈరోజు మేము ఇంకా మనం వచ్చి ఎస్ఐఎం గురించి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో లెంతీ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ లెంతీ వీడియోస్ హియర్. సో కీప్ అండ్ షార్ట్గా అంటే మనకి నీట్గా అర్థమయ్యేటట్టు ఇక్కడ నేను వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఎస్ఐఎం అంటే ఏంటి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. ఎస్ఐఎం అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఏంటి, సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్. Okay, security incident and event management. So we can also call like security information and event management also. Okay, or security information and event management. ఈవెంట్ మేనేజ్మెంట్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. సో సిమ్ అంటే ఏదో సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని పిలుచుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎస్ఏఎంకి వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి. సో ఈరోజు క్లాస్లో మనం క్లాస్ అని అనుకుంటే ఈరోజు సెషన్లో, ఓకే, ఈరోజు సెషన్లో మనము ఇది పర్టికులర్గా డిస్కస్ చేసుకుందాం ఏంటి అనేది. సో ఎస్ఐఎం అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో దీంట్లో బేసిక్గా మనం ఏం చేస్తాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో నీకొక సో షార్ట్ కట్గా నేను ఎస్ఐఎం అంటున్నాను. సో మీకు ఒక కంపెనీ అంటే కంపెనీలో మీకు రకరకాల ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఒక నేను మీకు జస్ట్ కొన్ని చూపిస్తాను ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. ఓకేనా, ఇదొక మీ మీ కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్ అనుకోండి. సో దీంట్లో ఏముంటాయంటే సర్వర్స్ ఉంటాయి, లైక్ సర్వర్స్ ఉంటాయి.
ఓకే. సో లెట్స్ టేక్ లైక్ సర్వర్స్. ఓకే. నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, వర్క్ స్టేషన్స్ ఇలా రకరకాలు ఉంటాయి. సర్వర్స్ అంటే మళ్ళీ విండోస్ సర్వర్స్ ఉంటాయి, లినక్స్ సర్వర్స్ ఉంటాయి. ఇలా మనకి రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్స్ కావచ్చు, నెట్వర్క్ డివైజెస్ కావచ్చు. ఓకే. సో మనకి ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. సో లెట్స్ టేక్ లైక్ వీ హావ్ సమ్ నెట్వర్క్ డివైజెస్. నెట్వర్క్ డివైజెస్ అంటే రౌటరు. ఓకే. రౌటర్, ఫైర్వాల్, ఫైర్వాల్. ఓకే. లైక్ ఐడిఎస్, ఐపీఎస్. ఓకే. స్విచెస్. సో ఇలా మనకి కొన్ని ఉన్నాయనుకోండి. ఓకే. ఇవన్నీ నెట్వర్క్ డివైజెస్. అవి కాకుండా మనకి విండోస్ సర్వరు. విండోస్ సర్వర్స్లో మళ్ళీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ వైజ్గా మారుతూ ఉంటాయి. లైక్ విండోస్ సర్వర్ 2012 అని, 16 అని ఇలా మారుతూ ఉంటాయి. సో అవి అలాగే రెడ్ హార్ట్ అని కూడా మనకి కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. రెడ్ హార్ట్, ఉబుంటు ఇలా మనకి కొన్ని సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఉబుంటు, సెయింట్ ఓఎస్. ఇది సెయింట్ ఓఎస్ అనుకోండి. ఆఫ్ కోర్స్. ఓకే. ఇవి ఒకటి ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. మన విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఇంట్రానెట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకేనా. సో ఆల్మోస్ట్ అయి ఉంటాయి. సో అయ్యాయని కూడా అనుకోండి. ఓకేనా. ఇలా కనెక్షన్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ కూడా అయి ఉన్నాయని కూడా అనుకోండి. అది డిపెండ్స్ అపాన్ ది ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకేనా. సో ఇలా అయి ఉన్నాయి. అంటే మనం వీటి గురించి బేసిక్గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. జస్ట్ ఈరోజు మనము ఎస్ఐఎం టెక్నాలజీ అంటే ఏంటో జస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే. బేసిక్గా మన ఎన్విరాన్మెంట్లో ఇలా ఉన్నాయి అనుకోండి. అంటే ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీలో మీకు ఇలా ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి. అంటే లైక్ ఎగ్జాక్ట్గా ఇలా కాదు, నేను జస్ట్ ఇలా ఇలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే మనకు ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్లో ఈ సర్వర్స్ కానీ లేదంటే నెట్వర్క్ డివైజెస్ కానీ ప్లేస్ చేస్తుంటారు అనమాట. సో ఇ ఇవి ఇలా ఉన్నప్పుడు ఓకే. సో మనకి ఎక్కడో ఒక దగ్గర మన కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి కదా బేసిక్గా. సో మనం బేసిక్గా మన కంపెనీలోకి ఎవరైనా ఎంటర్ అవ్వడానికి ఓకే. సో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరంటే వాళ్ళు అన్వాంటెడ్ పర్సన్స్ అంటే జెన్యూన్ పర్సన్స్ మాత్రమే అలౌ అయ్యేటట్టు కొన్ని రూల్స్ అనేది ప్లేస్ చేసుకుంటారు. ఎక్కడ అంటే ఫైర్ వాల్ దగ్గర. లైక్ ఫైర్ వాల్, ఐడిఎస్, ఐపీఎస్ దగ్గర మన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ అనేటివి ప్లేస్ చేసుకుంటారు. అంటే ఫైర్ వాల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎంత ఇంపార్టెంటో అలాగే కంపెనీలో ఒక కంపెనీని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఈ ఫైర్ వాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైర్ వాల్స్ అనేది లైక్ ఐడిఎస్, ఐపీఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్‌గా ఫైర్ వాల్స్ ఏం చేస్తాయంటే బేసిక్‌గా ఫైర్ వాల్ అంటాం. ఫైర్ వాల్ అంటే ఏం చేస్తదంటే ఇట్ విల్ అలో ది ట్రాఫిక్ ఆర్ డెనే ది ట్రాఫిక్ బేస్డ్ అపాన్ ది రూల్స్ అనమాట. సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే. ఎయిదర్ ఇట్ విల్ అలో ది ట్రాఫిక్ ఆర్ డెనే ది ట్రాఫిక్ అనమాట. అలో చేస్తది లేదంటే డెనే చేస్తది. ఎలా చేస్తది అంటే దానికంటూ మనం కొన్ని రూల్స్ ఇవ్వాలన్నమాట. దానికంటూ మనము కొన్ని రూల్స్ ఇవ్వాలన్నమాట బేసిక్‌గా. రూల్స్ అంటే లైకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఐపీ అంటే దాన్ని స్టార్టింగ్ దాన్ని సోర్స్ ఐపీ అంటాం. డెస్టినేషన్ ఐపీ అంటే ఏ సర్వర్‌ని రీచ్ అవ్వడానికి ఎళ్తుంది. ఏ సర్వర్‌ని రీచ్ అవ్వడానికి ఎళ్తుంది. దాన్ని డెస్టినేషన్ ఐపీ అంటాం. అలాగే సోర్స్ పోర్ట్ గూడా. అంటే సోర్స్ పోర్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ పోర్ట్ నుంచి మనకి ఎళ్ళాలి. ఓకేనా. సో డెస్టినేషన్ పోర్ట్ అంటే ఏ పోర్ట్‌కెళ్ళాలి. అంటే ఏ పోర్ట్ నుంచి వచ్చేది ఏ పోర్ట్‌కి రీచ్ అవ్వాలి. అలా మనము ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. అంటే ఇలా మనము ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ అంటాం బేసిక్‌గా. అవి ఎక్కడ డిఫైన్ చేయాలంటే ఫైర్ వాల్ దగ్గర డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఐపీ అనేది బయట నుంచి వస్తుందనుకోండి. ఎగ్జాంపుల్ ఓకే. సమ్ రాండమ్ ఐపీ నేను తీసుకుంటున్నాను. ఓకే. ఈ ఐపీస్ గురించి కూడా మనం సెపరేట్ నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకుందాం. డోంట్ వరీ. సో ఒక 62 అంటే పబ్లిక్ ఐపీ అనేది ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ అనేది బయట నుంచి మన ఎన్విరాన్మెంట్‌లోకి వస్తుందనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10.0.1 అని. ఓకే. సోర్స్ పోర్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 80 పోర్ట్ నెంబర్ నుంచి వస్తుందనుకోండి. డెస్టినేషన్ పోర్ట్ 4443కి రీచ్ అవ్వాలనుకోండి. దీన్ని గూడా నేనేం చేస్తానంటే ఒక ప్రైవేట్ ఐపీయే తీసుకుంటాను. ఓకేనా. లెట్స్ టేక్ లైక్ 192.168.0.2 అనుకోండి. ఎగ్జాంపుల్. ఓకేనా. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నాను. సో ఈ ఐపీ అడ్రెసెస్ గురించి మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో క్లారిటీ వస్తది. డోంట్ వరీ. ఐ విల్ గివ్ యూ సమ్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ ది ఐపీ అడ్రెసెస్ యాస్ వెల్. ఓకే. ఇవి బేసిక్స్ అన్నమాట. సో బేసిక్‌గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రూల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఫైర్ వాల్ దగ్గర. ఏమని ఈ ఐపీ సోర్స్ ఐపీ ఇక్కడి నుంచి వస్తే డెస్టినేషన్ ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఐపీ అనేది ఇది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.1 అనుకోండి. దీని యొక్క ఐపీ వచ్చి ఇది. సోర్స్ ఐపీ ఇక్కడ ఒక దగ్గర కూర్చోంది అనుకోండి. అంటే బయట నుంచి వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఇది మన ఐపీ అనుకోండి.
ఇక్కడ మనకి ఇది సోర్స్ ఐపీ అవుతుంది. సోర్స్ ఐపీ వచ్చి 192.168. ఓకే, 0.2 అనేది. సో బేసిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈ ట్రాఫిక్ అనేది మనకి మన ఎన్విరాన్మెంట్లోకి రావాలి అంటే ఫైర్ వాల్ దగ్గర అలో చేసుకోవాలన్నమాట. ఫైర్ వాల్ దగ్గర అలో చేసుకోవాలి. అంటే ఫైర్ వాల్ దగ్గర మనం ఇన్బార్న్ రూల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కాల్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాము, ఇన్కమింగ్ కాల్ వస్తుంది అంటాం, రైట్? అలాగే మనం ఎవరికైనా కాల్ చేయాలనుకోండి, మనం ఏమంటాము, అవుట్ గోయింగ్ కాల్ చేస్తున్నాము అంటాం, రైట్? సో ఇక్కడ ఇన్బార్న్ ట్రాఫిక్ అంటారు అనమాట. అంటే బయట నుంచి మన లోపలికి వచ్చే ట్రాఫిక్ని మనం ఏమంటాం అంటే ఇన్బార్న్ ట్రాఫిక్ అంటాం. అదే మన కంపెనీలో నుంచి డేటా అనేది బయటకు వెళ్తుంటే, అంటే దాన్ని బేసిక్గా మనం అవుట్ గోయింగ్ అంటాం కదా, అవుట్ గోయింగ్ కాల్ అంటాం కదా, అలాగే ఇక్కడ బయటకు వెళ్తే దాన్ని అవుట్ బార్న్ ట్రాఫిక్ అంటాం. సో లోపలికి వస్తే ఇన్బార్న్ ట్రాఫిక్ అంటాము. ఓకే, మన ఆర్గనైజేషన్లో నుంచి బయటకు వెళ్తే దాన్ని అవుట్ బార్న్ ట్రాఫిక్ అంటాం. ఓకే, సో దేని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే, అఫ్ కోర్స్ బయట నుంచి వచ్చే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎవరంటే ఎవరు అన్వాంటెడ్ పర్సన్స్ కూడా మన దాంట్లోకి వస్తారు, అంటే సస్పీషియస్ యాక్టివిటీస్ చేయడానికి. ఓకే, మన ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి డేటాని హ్యాక్ చేయడానికి, లేదంటే కాపీ చేసుకొని డిలీట్ చేయడానికి, లేదంటే ర్యాన్సమ్ వేర్ చేసి మనల్ని అమౌంట్ డిమాండ్ చేయడానికి, ఇలా రకరకాల యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటి అంటే మన ఎన్విరాన్మెంట్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, రైట్? సో ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మనము ఈ ఎస్ఐఎంలో ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం అనేది నేను మీకు చెప్తాను. సో బేసిక్గా నేను చెప్పినట్టు మీకు ఫైర్ వాల్స్ ఉంటాయి, అలాగే ఐడిఎస్ ఐపీఎస్ కూడా ఉంటాయి. అవి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట, ఫైర్ వాల్ కంటే కూడా అవి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎవరెవరినైతే అలో చేయాలనుకుంటున్నాం వాళ్ళని అలో చేస్తాము, ఎవరినైతే అలో చేయకూడదు అనుకుంటాం వాళ్ళని బ్లాక్ చేస్తాం బేసిక్గా. ఓకే, కానీ బై మిస్టేక్గా అక్కడ రూల్స్ ప్రాపర్గా ప్లేస్ చేసుకోకపోయినా, ఓకే, ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా, హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హ్యాకర్స్ మనం ఇంట్రూడర్స్ అని కూడా అంటాము. సో వాళ్ళు మన ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, అలా అలా ఎలా మానిటర్ చేయాలి, ఎవరు మన దాంట్లోకి వస్తున్నారు, అలా రాకుండా మనం ఎలా మానిటర్ చేయాలి అంటే, ఇలా మానిటర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఒక 2000 సర్వర్స్ ఉన్నాయనుకోండి, అట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, సర్వర్స్ కావచ్చు, నెట్వర్క్ డివైజెస్ కావచ్చు, ఉన్నాయనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో లాక్స్ అని స్టోర్ అవుతాయి, ఈవెంట్స్ అని స్టోర్ అవుతాయి. ప్రతి దాంట్లోకి వెళ్ళి చెక్ చేయడం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ఒక టూల్‌కి, అంటే ఒక టూల్‌కి, థర్డ్ పార్టీ టూల్‌కి ఈ డివైజెస్ అన్నిటిని, నెట్వర్క్ డివైజెస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈట్లన్నిటిని మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము లెట్స్ టేక్ లైక్ వి హావ్ టేకెన్ సమ్ ఎస్ఐఎం టూల్. ఓకే, ఎస్ఐఎం అనే టెక్నాలజీలో మనము ఎస్ఐఎంకి సంబంధించి టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. ఓకే, లైక్ ఐబీఎం క్యూరడార్ ఒక టూల్ ఉంది. ఓకే, ఐబీఎం క్యూరడారు. ఓకేనా? తర్వాత స్ప్లంక్ ఉంది. ఆక్సైట్ ఉంది. ఆక్సైట్ ఉంది. మెకఫీ ఈఎస్ఎం ఉంది. ఓకే, మెకఫీ ఈఎస్ఎం ఉంది. అలాగే చాలా టూల్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్‌గా పాలాల్టో కూడా ఒక టూల్‌ని రిలీజ్ చేసింది. ఓకే, ఎస్ఐఎం రిలేటెడ్. సో ఇవన్నీ టూల్స్ అన్నమాట. అంటే థర్డ్ పార్టీ టూల్స్ అన్నమాట. ఎస్ఐఎం టెక్నాలజీలో మనం యూజ్ చేసేదానికి ఈ టూల్స్ అనేది మనకి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. అంటే ఈ టూల్స్‌ని మనం ఈ ఈ వెండర్ దగ్గర మనము ఇంత అమౌంట్ అని చెప్పి పే చేసి తీసుకోవాలన్నమాట. లైసెన్స్డ్ బేస్డ్ టూల్స్, ఈ ఫ్రీ టూల్స్ కాదు. ఓకేనా? సో బేసిక్‌గా మనము మన ఆర్గనైజేషన్స్‌లో ఏం చేస్తారంటే ఈ ఎస్ఐఎం టెక్నాలజీని తీసుకున్నప్పుడు ఈ టూల్స్‌లో ఏదో ఒక టూల్‌ని వాళ్ళు తీసుకుంటారు. అంటే అమౌంట్ పే చేసి ఈ టూల్స్‌ని తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈ టూల్‌ని తీసుకున్నప్పుడు, అంటే ఈ సొల్యూషన్, అంటే ఈ స్ప్లంకో, ఐబీఎం క్యూరడారో, ఆక్సైటో, మెకఫీ ఈఎస్ఎమో ఏదైనా కావచ్చు. సో వాళ్ళ ఎన్విరాన్మెంట్‌ని బట్టి, వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి రిసోర్సెస్, ఏ టూల్ మీద ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉందని కాబట్టి, వాళ్ళ బడ్జెట్‌ని బట్టి కావచ్చు. సో వాళ్ళు ఈ టూల్ అనేది తీసుకుంటారనమాట. సో ఈ టూల్‌ని తీసుకున్నప్పుడు ఆ టూల్‌కి ఏం చేస్తారు అంటే నేను చెప్పినట్టు మీకు ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లైక్ స్ప్లంక్ అనేది తీసుకున్నారు. లేదంటే ఐబీఎం క్యూరడార్ అనే టూల్‌ని తీసుకున్నారనుకోండి. ఓకేనా? ఐబీఎం క్యూరడార్ టూల్‌ని తీసుకున్నారు. సో ఈ ఐబీఎం క్యూరడార్ టూల్‌ని తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఐబీఎం క్యూరడార్ టూల్‌కి ఈట్లన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తారు. ఈట్లన్నిటిని, ఈ రిమైనింగ్ ఉన్నాయి గదా! సో ఇది ఐబీఎం క్యూరడార్ టూల్ అనుకోండి. ఐబీఎం క్యూరడార్ టూల్ అనుకోండి. ఐబీఎం క్యూరడార్ టూల్ అనుకోండి. సో ఐబీఎం క్యూరడార్‌కి ఇవి అన్నిటిని వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో అంటే ఈ నెట్వర్క్ డివైజెస్‌ని, ఫైర్ వాల్స్‌ని, సర్వర్స్‌ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఇది ఎలా అయిపోద్దంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ఛానెల్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ వన్ కన్సోల్ లాగా అయిపోతది. అంటే
వీటి మీద ఏమేమి జరుగుతుందో, ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనము ఐబీఎం క్యూడార్లో చూసుకోవచ్చు అనమాట. ఆ లాగ్స్ కావచ్చు, ఆ ఈవెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ఈ సర్వర్స్ మీద కావచ్చు, ఈ రౌటర్స్ మీద కావచ్చు, ఫైర్ వాల్స్ మీద కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫైర్ వాల్లోకి లాగిన్ అయ్యారు అవుట్ సైడ్ నుంచి, ఆ లాగ్స్ ఆ ఈవెంట్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి. అవి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు, అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో అలాగే ఉన్న సర్వర్లోకి అన్వాంటెడ్ పర్సన్ లాగిన్ అయ్యాడు, ఓకే. సో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఆ లాగ్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఎస్ఐఎం టెక్నాలజీ టూల్కి, అంటే ఏదైనా టూల్ కావచ్చు, ఐబీఎం క్యూరడారో, స్ప్లంక్, ఆక్సైడ్, దానికి మనము ఈ పర్టికులర్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రౌటర్స్ కావచ్చు, ఫైర్ వాల్స్ కావచ్చు, స్విచెస్ కావచ్చు, విండోస్ సర్వర్ కావచ్చు, లినక్స్ సర్వర్స్ కావచ్చు, వీటిని మనము ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు మనకి అక్కడ ఆ లాగ్స్, ఆ ఈవెంట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఎవరైనా అన్వాంటెడ్ పర్సన్స్, ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ మన ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు, లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, మనకి ఇక్కడ వస్తాయి, ఆ ఈవెంట్స్ అనేది వస్తాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాటిని మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇట్స్ లైక్ 24/7 అనమాట. అంటే ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. సో మన ఎన్విరాన్మెంట్లోకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు అని చెప్పి మనం 24/7 మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో మానిటర్ చేస్తూ ఉంటే మనకి అక్కడ లాగ్ యాక్టివిటీ ట్యాబ్ అని ఉంటుంది బేసిక్గా. ఓకే, ఆ లాగ్ యాక్టివిటీ ట్యాబ్లో మనకు అన్ని లాగ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఈవెంట్స్ అవన్నీ మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరైనా మన ఎన్విరాన్మెంట్లోకి ట్రై చేయడానికి వస్తున్నారా ఏంటి అని. సో లైక్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్ బాన్ రూల్స్, అవుట్ బాన్ రూల్స్ని మానిటర్ చేస్తూ ఉంటాం. అవుట్ బాన్ రూల్స్ అంటే మన ఎన్విరాన్మెంట్లోంచి సమ్వన్, అంటే వాళ్ళు కొన్ని అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అలాంటి వాటికి యాక్సెస్ చేశారనుకో అది సస్పీసియస్. సో అలా యాక్సెస్ చేయకూడదు వాళ్ళు. సో అలా యాక్సెస్ చేయకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట. సో మనం ఎడ్యుకేట్ చేయడమో, లేకుంటే ఆ వెబ్సైట్స్ని మీరు యాక్సెస్ చేయకూడదని చెప్పి చెప్పడమో ఇలా చేయాలన్నమాట. సో ఇన్బాండ్ వస్తే చాలా సస్పీషియస్, అంటే బయట నుంచి ఎవరెవరో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అలా జరగకుండా మనం ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది చేయాలన్నమాట. ఐబిఎం క్యూరడార్లో ఇన్బాండ్ రూల్స్, అవుట్ బాండ్ రూల్స్ అనేది కంటిన్యూస్గా మనం మానిటర్ చేయాలి. మానిటర్ చేసి ఎవరైనా సస్పీషియస్ వచ్చారనుకోండి, సస్పీషియస్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఎవరైనా మన సర్వర్లోకి ఎవరైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేశారు, లేదు మన ఫైర్ వాల్ దగ్గర ఎక్కువ అటెంప్ట్స్ ట్రై చేస్తున్నారు మన ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి, వాళ్ళకి యాక్సెస్ అనేది లేదు సార్ ఫైర్ వాల్ దగ్గర. ఈవెన్ దో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటే అదేంటి అంటే సంథింగ్ సస్పీషియస్ అని. ఓకే, సో దానికి బేసిక్గా నేను ఇక్కడ ఇన్డెప్త్గా చెప్పట్లేదు, మెయిన్గా డిఫరెన్స్ చెప్పడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను, లేదంటే లెంతీ అవుతుంది. స్లోగా మనం 1 by 1 టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, మన ఆర్గనైజేషన్ నుంచి బయటకి ఎవరెవరు ట్రై చేస్తున్నారు, ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటాం. లైక్ సస్పీషియస్ యాక్టివిటీస్ అంటే లైక్ ఎవరైనా లాగిన్ ఫెయిల్యూర్స్ రిలేటెడ్ ఏమన్నా, అంటే బయట నుంచి ఏమైనా ట్రై చేస్తున్నారా లాగిన్ అవ్వడానికి, లేకుంటే ఫైర్ వాల్ దగ్గర ఏమైనా బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఐ మీన్ టు సెలెక్ట్ ఫైర్ వాల్ దగ్గర అలో అవ్వడానికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా, లేదంటే ఏమన్నా మాల్వేర్ రిలేటెడ్ కంటెంట్, వైరస్, వాము, ట్రోజాను, రూట్ కిట్, స్పైవేర్ అలాంటివి ఉంటాయి కొన్ని. సో మాల్వేర్ అంటారు వాటిలన్నిటిని, మాల్వేర్ ఫ్యామిలీ అంటారు. అవి ఏమన్నా మన దాంట్లోకి డిప్లాయ్ చేయడానికి ఆర్ ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఇలాంటి లాగ్స్ అన్ని మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటాం. మానిటర్ చేసి మనకి ఏమైనా సస్పీషియస్ అంటే మనము డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేస్తాం అనమాట. వర్క్ చేసి అవి రానికుండా బ్లాక్ చేస్తాం. ఓకేనా, ఈవెన్ మనం ఇక్కడ రూల్స్ కూడా రాసుకోవచ్చు. కంటిన్యూస్గా మనం మానిటర్ చేసే ప్లేస్లో మనం రూల్స్ కూడా రాసుకోవచ్చు. ఏమని, నాకు మా లాగిన్ ఫెయిల్యూర్స్ ఎవరి దగ్గర నుంచి ఒక 5 minutesలో 10 లాగిన్ ఫెయిల్యూర్స్ ఒక యూజర్ మీద కానీ వస్తే నాకు ఒక అలర్ట్ జనరేట్ చెయ్యి అని చెప్పి ఒక రూల్ రాసుకోవచ్చు. అప్పుడు నువ్వు కంటిన్యూస్గా యాక్టివిటీ ట్యాబ్ను మానిటర్ చేయకుండా ఆ రూల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అయ్యి నీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అలా మనము రూల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అంటే మనకి ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడం అంటారు దాన్నే బేసిక్గా. అంటే ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే మన ఎన్విరాన్మెంట్లో మనకి ఎలాంటి రూల్స్ కావాలి, ఎలాంటి ఐ మీన్ ఎలాంటి అలర్ట్స్ మనం వర్క్ చేయాలి, అలాంటి అలర్ట్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి మనము ఫైన్ ట్యూనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్గా ఐబిఎం క్యూఆర్ఆర్లో జరిగేటటువంటి వర్క్ అనమాట. అంటే ఇన్డెప్త్గా చెప్పాలంటే చాలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఐబిఎం క్యూఆర్ఆర్ టూల్ అంటే నథింగ్ బట్ ఎస్ఐఎం టెక్నాలజీ అనుకోండి, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎస్ఐఎం అనే టూల్ ఒకటి తీసుకుంటే ఎస్ఐఎం సంబంధించిన టూలు ఐబిఎం క్యూరడారో, స్ప్లంకో, ఆక్సైటో, మెకఫీ ఈఎస్ఎమ్మో, లేదంటే ప్యాలల్టో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి న్యూ టూలో ఏదైనా కావచ్చు. దాన్ని ఒక సొల్యూషన్ మనం తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఓకే సర్వర్స్ కావచ్చు, నెట్వర్క్ డివైజెస్ కావచ్చు, ఓకే వాటిలన్నింటిని మనం దానికి ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో ఓకేనా, ఆ డేటా అంతా వెళ్ళి పైన డిస్ప్లే అవుతుంది. అది ఎలా డిస్ప్లే అవుతుంది అంటే బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, లైక్
నార్మలైజేషన్ జరగాలి, అగ్రిగేషన్ జరగాలి, కోరిలేషన్ జరగాలి, దట్ అంతా ప్రాసెస్ ఉంటుంది. సో అది మనం ఇన్ డెప్త్గా చెప్పుకోవాల్సి వస్తుంది. బేసిక్గా అయితే ఈ డేటా అంతా మనకి ఐబీఎం క్యూరడార్ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. అక్కడ నుంచి మానిటర్ చేసి ఏమైనా సస్పీషియస్ కానీ ఉంటే మనము ఆ టీమ్స్తో వర్క్ చేస్తాం అనమాట. అంటే లాగిన్ ఫెయిల్యూస్ అయితే సపరేట్గా మనకు ఒక ఐఏఎం టీమ్ అని ఉంటుంది, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టీమ్ అని. అలాగే ఫైర్ వాల్ అయితే నెట్వర్క్ టీమ్ ఉంటుంది, మాల్వేర్ రిలేటెడ్ అయితే మనకి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. వాళ్ళతో మనము వర్క్ చేసుకొని వాటిని అనేది చేయాలన్నమాట. సో ఇది బేసిక్గా ఐబిఎం క్యూరడార్ టూల్ గురించి నేను చెప్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే, అంటే ఇది ఐబిఎం క్యూరడార్ కావచ్చు, స్ప్లంక్ కావచ్చు, ఆక్సైడ్ కావచ్చు, ప్రాసెస్ అయితే ఇదే అనమాట. సో మనం మానిటర్ చేసి సస్పీషియస్ యాక్టివిటీస్ని మానిటర్ చేసి మనము డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేయాలన్నమాట. అది ఎస్ఐఎం టెక్నాలజీ, అంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చేయాలన్నమాట. సో దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, ఎస్, జాబ్స్ అనేది చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం కంటిన్యూస్గా మన ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేసుకుంటున్నాం కాబట్టి జాబ్స్ అనేది చాలా ఉంటాయి. అంటే 24/7 కాబట్టి 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీ పెద్ద ఎన్విరాన్మెంట్ అయితే షిఫ్ట్కి అట్లీస్ట్ ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నా కానీ ఒక ఒక 3 షిఫ్ట్స్ అంటే అట్లీస్ట్ ఓకే, ఫోర్ త్రీస్ ఆర్ 12 మెంబర్స్. డెఫినెట్గా 4 3s ఆర్ 12 మెంబర్స్ ఒక బిగ్ టీమ్ ఉంటుంది. ఓకే, ఒక 15 to 20 మెంబర్స్ టీమ్ ఉంటుంది. బట్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటాయన్నమాట దీంట్లో మనకి. ఓకేనా, ఎస్ఏఎం టెక్నాలజీలో. సో దీంట్లో మళ్ళీ మనకి లెవెల్స్ ఉంటాయి. లైక్ L1 అని, L2 అని, L3 అని లెవెల్స్ ఉంటాయి. సో లెవెల్స్ని బట్టి పర్సన్స్, ఐ మీన్ టు సే లైక్ రీసోర్సెస్ ఉంటారు. అదంతా బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది. బట్ బేసిక్గా దీంట్లో కైండ్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే మానిటరింగ్ కైండ్ ఆఫ్ వర్క్ చేసుకుంటాం అనమాట. సో లైక్ ఇంటిగ్రేషన్ పార్ట్ అవన్నీ కూడా L2 L3 పీపుల్ చేస్తారు. రూల్స్ క్రియేషన్ అవన్నీ L2 L3 పీపుల్ చేస్తారు. బేసిక్గా యాజ్ ఏ L1 మన వర్క్ ఏముంటుంది అంటే మానిటర్ చేయడం అనమాట. L1 అంటే ఏంటంటే మానిటరింగ్ చేయడం అనమాట. సో లైక్ ఇవన్నిటిని మానిటర్ చేసి డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేయడం. ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ అనేది మనకి ఐబిఎం క్యూరాడ్, ఐ మీన్ టు సెలెక్ట్ ఎస్ఐఎం టెక్నాలజీలో, సిమ్ టెక్నాలజీలో ఉంటుందన్నమాట. ఇప్పుడు వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి వద్దాం. ఓకే, వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో ఏముంటుంది? దీంట్లో ఏమని చెప్పాను, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, 24/7 మానిటర్ చేయాలి, ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ రూల్స్ అనేది ప్రాపర్గా ఎవరెవరు వస్తున్నారు, ఏమేం జరుగుతుందని చెప్పి మనం మానిటర్ చేయాలి అని చెప్పాను. మరి వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది? వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, మనం ఏం చేస్తాము అంటే, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే బేసిక్గా దీంట్లో లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. నేను సింపుల్గా చెప్తున్నాను మీకు. ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్లో మీకు ఒక 6 స్టేజెస్ ఉంటాయి. సో ఆ 6 స్టేజెస్ని మనము ప్రాపర్గా ఫాలో అయితే ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ని ఎండ్ టు ఎండ్ మనం చేసినట్టు అనమాట. ఓకే, సో ఆ 6 స్టేజెస్ ఏంటి అవన్నీ చెప్పుకుంటే ఇన్ డెప్త్ అవుతుంది. సో అలా కాకుండా సింపుల్గా మనం ఏం చేస్తాము అంటే, ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ చేయాలంటే కూడా మనకి ఒక లైసెన్స్ బేస్డ్ టూల్ అనేది కావాలి. ఏం కావాలి? లైసెన్స్ బేస్డ్ టూల్స్ అనేది కావాలి. అంటే ఒక లైసెన్స్ బేస్డ్ టూల్స్ అంటే లైక్ మనకి మార్కెట్లో పాలిస్ కార్డ్ అనే టూల్ ఒకటి బాగా ఫేమస్ అనమాట. తర్వాత టెనబుల్ వాళ్ళు కూడా ఐఓఎస్సి అని చెప్పి కొన్ని టూల్స్ని, ఓకే, టెనబుల్ రిలేటెడ్ టూల్ ఉంది. అలాగే ర్యాపిడ్ 7 వాళ్ళు కూడా టూల్ ఉంది. ఓకే, సో ఇంకా మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఒక టూల్ రిలీజ్ చేశారు. ఇలా మార్కెట్లో రకరకాల టూల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక టూల్ని తీసుకుంటాం. మరి ఈ టూల్ని తీసుకొని ఏం చేస్తాము అంటే, ఇందాక మనం ఏం చేస్తాము, ఇంటిగ్రేట్ చేసుకున్నాం సర్వర్స్ని, రైట్? ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక టూల్ తీసుకొని ఆ సర్వర్స్ని స్కాన్ చేస్తాం అనమాట. ఏదో ఒక టూల్తో, స్కానింగ్ టూల్ తోటి మనము ఆ సర్వర్స్ని స్కాన్ చేస్తాం. సర్వర్స్ని స్కాన్ చేస్తే ఈ టూల్ వెళ్ళి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర విండోస్ సర్వరు, లినక్స్ సర్వరు, విఎంవేర్ సర్వర్ ఇలా ఉన్నాయనుకోండి, నెట్వర్క్ డివైస్ ఉన్నాయనుకోండి. సో లినక్స్ అంటే రెడ్ హాట్, ఉబుంటు ఫ్లేవర్స్ ఉంటాయి కదా. విండోస్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ వైజ్గా, అంటే వర్షన్స్ వైజ్గా ఉంటాయి. నేను సింపుల్గా ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా అని చెప్తున్నాను. సార్ నెట్వర్క్ డివైసెస్ అంటే మీకు తెలుసు, రైట్? రౌటర్స్, స్విచ్చెస్, ఫైర్ వాల్స్, ఐడిఎస్, ఐపీఎస్ అనేవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ స్కానింగ్ టూల్ని యూజ్ చేసుకొని మనం ఈ సర్వర్స్ మీద స్కాన్ చేస్తాం. ఏం చేస్తాము? ఈ సర్వర్స్ మీద మనము స్కాన్ చేస్తాం. స్కాన్ చేస్తే ఏమవుతుంది అంటే, ఆ సర్వర్ మీద లూప్ హోల్స్ అంటారు దాన్ని. నథింగ్ బట్ మనం సెక్యూరిటీలో చెప్పాలంటే వల్నరబిలిటీ అంటారు అనమాట.
సో ఆ వల్నరబిలిటీస్ ఏమన్నా ఉంటే అది ఐడెంటిఫై చేస్తుంది. ఏది ఈ స్కానింగ్ టూల్. దానికి ఎలా తెలుస్తుంది? అది ఒక డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. ఆ డేటాబేస్లో ఉన్న వల్నరబిలిటీస్ ఈ సర్వర్ మీద ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. సో ఈ స్కానింగ్ టూల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మార్కెట్లో ఉన్నటువంటి డేటాబేస్ అన్నిటిని రిఫర్ చేసుకొని ఆ డేటాబేసెస్లో ఉన్న వల్నరబిలిటీస్ అన్ని తీసుకొని వీళ్ళ డేటాబేస్లోకి యాడ్ చేసుకొని ఆ డేటాబేస్లో ఉన్న వల్నరబిలిటీస్ మన సర్వర్ మీద ఉన్నాయా లేవని చెప్పి స్కానింగ్ చేసినప్పుడు వెళ్ళి చెక్ చేసి ఉంటే మనకి రిపోర్ట్లో ఇస్తుంది అనమాట. అంటే ఒక రిపోర్ట్ లాగా మనకి ఇస్తుంది అనమాట. ఏది ఈ స్కానింగ్ టూల్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వల్నరబిలిటీస్ ఏవైతే ఐడెంటిఫై చేశారో ఆ వల్నరబిలిటీస్ని మనం ఏం చేస్తాము అంటే స్టేక్ హోల్డర్స్కి, అంటే సపరేట్ టీమ్స్ ఉంటాయి రెమిడియేట్ చేయడానికి, వాళ్ళకి వాటిని షేర్ చేసిన తర్వాత వాళ్ళని రెమిడియేట్ చేయమని చెప్పి చెప్తాం. సో ఆ వల్నరబిలిటీ రిపోర్ట్లోనే మనం అన్ని ప్రజెంట్ చేస్తాం. ఇది సర్వరు, ఇది వల్నరబిలిటీ, ఇది దాని యొక్క డిస్క్రిప్షను, ఇది దాని యొక్క ఇంపాక్టు, ఓకే, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇది, ఓకే, తర్వాత దాని యొక్క సివిఎస్ స్కోర్ ఎంత, అది క్రిటికల్లా కాదా, ఓకే, ఎలాంటి కైండ్ ఆఫ్ సివియారిటీ, ఓకే, రిజల్ట్ కాలం అని టు సెలెక్ట్ ఏ లొకేషన్లో ఆ వల్నరబిలిటీ ఉంది, ఆ వల్నరబిలిటీ ఫిక్స్ చేయడానికి సొల్యూషన్ మనం ఏం ఫాలో అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఆ దాంట్లో అనేది ఉంటాయన్నమాట. అంటే ఆ రిపోర్ట్లు అనేది ఉంటాయి. ఆ రిపోర్ట్ను మనము ప్లాట్ఫామ్ టీమ్స్కి పంపించి వాళ్ళ చేత మనము రెమిడియేషన్ అనేది చేపించాలన్నమాట. సో వాళ్ళు రెమిడియేట్ చేస్తారు. చేసిన తర్వాత మనము మళ్ళీ స్కాన్ చేసి ఆ వల్నరబిలిటీస్ అనేది రెమిడియేట్ అయ్యాయా లేదా, అంటే ఫిక్స్ అయ్యాయా లేదా అని చెప్పి మనం మళ్ళీ దాని మీద చేయాలన్నమాట. అంటే స్కాన్స్ అనేది మళ్ళీ చేయాలి. సో దీంట్లో ఇన్డెప్త్గా చెప్పుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇన్ జనరల్గా డిఫరెన్స్ మనము ఎస్ఐఎంకి వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి చెప్పాలి అంటే ఎస్ఐఎంలో మనం రియల్ టైం మానిటరింగ్ అనేది చేస్తాము. మానిటర్ చేసి మన దాంట్లోకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు, మన ఆర్గనైజేషన్ నుంచి బయటకు ఎవరెవరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏమైనా సస్పీసెస్ ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేసి వాళ్ళ చేత ఇది జరగకుండా మనము ప్రొటెక్ట్ చేసుకుంటాం అనమాట. సేమ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్లోకి వచ్చేటానికి ఇక్కడ మనం ఒక స్కానింగ్ టూల్ యూజ్ చేసుకొని, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, కాలిస్ కార్డో, ర్యాపిడ్ సౌనో, టెనబుల్లో, లేదంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ డిఫెండరో, ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్స్ని స్కాన్ చేసి వాటి మీద ఉన్నటువంటి వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి మనము ప్లాట్ఫామ్ టీమ్స్తో వర్క్ చేసి రెమిడియేట్ చేపిస్తాం అనమాట. వల్నరబిలిటీ అంటే ఏం చెప్పాను నేను? ఇట్స్ ఎ వీక్నెస్ ఆర్ లూప్ హోల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నావు, గూగుల్ క్రోమ్ అప్లికేషన్ రన్ చేస్తున్నావు, అది ఓల్డర్ వర్షన్తో రన్ అవుతుంది, మార్కెట్లో లేటెస్ట్ వర్షన్ ఉంది, నువ్వు ఓల్డర్ వర్షన్ కానీ యూజ్ చేస్తే అది ఒక వల్నరబిలిటీ. ఓకే, అలాగే మనకి కొన్ని రిజిస్ట్రీకి రిలేటెడ్ కొన్ని రిజిస్ట్రీ కీస్ని మనము సర్టన్ వాల్యూ సెట్ చేసుకోవాలి. ఆ వాల్యూ సెట్ చేసుకుంటా నువ్వు అదర్ వాల్యూస్ కానీ సెట్ చేసుకున్నావు అంటే ఆ వల్నరబిలిటీ అనేది నీకు డిస్ప్లే అవుతుంది. సో అది ఫిక్స్ అవ్వాలి అంటే నువ్వు కరెక్ట్ వాల్యూని సెట్ చేసుకోవాలి. అలాగే సర్టిఫికేట్స్ ఉంటాయి. లైక్ ఏవైనా డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి సెండ్ చేయాలి అంటే సర్టిఫికేట్స్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. లైక్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్, టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అని. సో ఆ సర్టిఫికేట్స్ లేటెస్ట్ వర్షన్, అంటే టిఎల్ఎస్ వర్షన్లో లేటెస్ట్ వర్షన్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. నువ్వేమన్నా ఓల్డర్ వర్షన్ కానీ యూజ్ చేసుకుంటే అదొక వల్నరబిలిటీ లాగా నీకు డిటెక్ట్ అవుతుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ 2008, అంటే విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి వర్క్ స్టేషన్స్లో, అది అవుట్డేటెడ్, వీ కెనాట్ యూజ్ దట్ వన్, రైట్, వీ హ్యావ్ టు యూజ్ ది లేటెస్ట్ వన్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ వీక్నెసెస్ని అది ఐడెంటిఫై చేస్తుంది ఆ టూల్. దాన్నే మనం వల్నరబిలిటీ అంటాం. ఆ వల్నరబిలిటీని మనము హ్యాకర్ ఐడెంటిఫై చేయకముందే మనం ఐడెంటిఫై చేస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ అనమాట. అంటే మనకి రెమిడియేట్ చేసుకుంటే హ్యాకర్స్ అనేవాళ్ళు మన ఎన్విరాన్మెంట్లోకి రాకుండా మన సిస్టమ్స్ని మనము ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది రెగ్యులర్గా చేసుకోవాల్సినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో నేను ఏది చూస్ చేసుకోవాలి, నేను యాజ్ ఏ ఫ్రెషర్గా ఉన్నాను, ఏది చూస్ చేసుకోవాలి, ఓకే, నేను సైబర్ సెక్యూరిటీలోకి రావాలంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేయాలి, ఓకే, లేదు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా, ఏమైనా కోడింగ్ ఏమైనా నేర్చుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు చాలా అనేది రైజ్ అవుతూ ఉంటాయి. బేసిక్గా సైబర్ సెక్యూరిటీలో ఐ కెన్ సే 90% ఆఫ్ ది పీపుల్ డజంట్ నో ది కోడింగ్. ఓకే, టూల్ బేస్డ్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే అందరికీ రాదని చెప్పను, ఐ కెన్ సే 85%. ఓకే, సో ఓకే, 15% పక్కన పెడితే 85% పీపుల్కి కోడింగ్ అనేది రాదనమాట. సో వాళ్ళు ఓన్లీ టెక్నాలజీ మీద పర్టికులర్గా లైక్ ఆపరేషన్స్ వైజ్గా ఏం చేయాలి, లైక్ టూల్ వైజ్గా ఏం చేయాలి అని నేర్చుకొని దాని మీద మాత్రం వర్క్ చేస్తారనమాట. ఓకేనా. సో ఫస్ట్ అయితే అదొకటి క్లారిఫై చేయాలి మీకు, ఏంటి, కోడింగ్ అనేది రాకపోయినా కూడా మనం సైబర్ సెక్యూరిటీలోకి మూవ్ అవ్వచ్చు అని. తర్వాత ఎస్ఐఎమ్మా, విఎమ్మా, లేదంటే అదర్ టెక్నాలజీసా? యాజ్ ఆన్ టుడే మనం ఎస్ఐఎం గురించి, విఎం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు యాజ్ ఏ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు
రొటేషనల్ షిఫ్ట్స్ నాకు ప్రాబ్లం లేదు బ్రో, నేను చేయగలను అంటే ఎస్, ఎస్ఐఎంకి వెళ్తే మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అదే మాకు రొటేషన్ షిఫ్ట్స్ చేయలేం బ్రో, నాకు లైక్ ఫిక్స్డ్ షిఫ్ట్స్ కావాలి, లేదంటే ఒక షిఫ్ట్ ఏదర్ ఆఫ్టర్నూన్ మార్నింగ్, లేదంటే యూకే బేస్డ్ షిఫ్ట్ 4 to 2 అలా ఉంటాయి కదా, అలాంటి షిఫ్ట్లు కావాలంటే మీ విఎం అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఓకే, విఎం అనే దాన్ని నేర్చుకోవచ్చు అనమాట. మరి ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తాయా బ్రో అంటే ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ ఛాలెంజ్. ఫ్రెషర్స్కి రావని చెప్పను, వస్తాయని కూడా చెప్పను. ఎందుకు అంటే నువ్వు రావాలి అనుకుంటే నువ్వు పర్ఫెక్ట్గా కొన్ని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక ప్లాన్గా నేర్చుకొని ఓకే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి నీ నాలెడ్జ్ని వాళ్ళకి కానీ చెప్పగలిగితే ఓకే, ఐ నో ది బేసిక్స్, నెట్వర్కింగ్ బేసిక్స్ వచ్చు, నాకు సెక్యూరిటీ బేసిక్స్ వచ్చు, అవి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. సో లెంతీ అవుతుంది. సో నాకు ఇవి వచ్చు, తర్వాత నేను ఇవి నేర్చుకున్నాను, నేను అడిషనల్గా ఇలాంటి ట్రైనింగ్స్ నేర్చుకున్నాను అని చెప్పి మీరు ఫ్రెషర్గా ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయితే డెఫినెట్గా మీకు కానీ స్కిల్స్ కానీ ఉన్నాయి అంటే మీరు అవి నేర్చుకొని బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా చెప్పారు అంటే డెఫినెట్గా మిమ్మల్ని తీసుకుంటారు అనమాట. అఫ్ కోర్స్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని మానిటర్ చేస్తుంటారు. మీరు ఏమన్నా సరిగ్గా చేయకపోతే మీకు హెల్ప్ చేస్తుంటారు. అవన్నీ ఉంటాయి ఓకే, యాజ్ ఏ ఫ్రెషర్గా వెళ్ళారు కాబట్టి. ఓకేనా? యాజ్ ఎ సెడ్ లైక్ అది సిమ్ అయినా కావచ్చు, విఎం అయినా కావచ్చు. ఓకే, సో ఇక్కడ సిమ్ మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకు అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ 24/7 చేయాలి కాబట్టి ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. విఎం అనేది ఫిక్స్డ్ షిఫ్ట్స్ ఉంటాయి, లైక్ మార్నింగ్ జనరల్, లేదంటే 2 షిఫ్ట్స్ ఇలా ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం రీసోర్స్ అనేవాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటారు కంపేర్ టు ఎస్ఐఎం. ఓకే, అలానే అందరు ఎస్ఐఎంకి వెళ్ళొచ్చా బ్రో అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవడం, ఓపెనింగ్స్ లేవు కదా ఇక్కడ అలా అని కాదు, ఇక్కడ అన్నిటి మీద ఆపర్చునిటీస్ ఉంటాయి. సో 24/7 కాబట్టి రీసోర్స్ అనేవాళ్ళు ఎక్కువ కావాలి. విఎంలోకి వచ్చేదానికి ఫిక్స్డ్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి రీసోర్సెస్ కంపేర్ టు ఎస్ఐఎం రీసోర్స్ అనేది తక్కువ ఉంటారనమాట. ఓకే, సో యాజ్ ఎ సెడ్ అగైన్, సో ఎస్ఐఎం అనేది మానిటరింగ్ కోసం యూజ్ చేస్తారనమాట. సో మానిటరింగ్ యూజ్ చేసి అక్కడ ఏమైనా సస్పీసెస్ ఉంటే వాళ్ళతో డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేసి రెమిడియేట్ చేపిస్తాము. అదే విఎం అయితే స్కానింగ్ కోసం, అంటే మన సర్వర్స్ మీద స్కాన్ చేసి వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి మనము స్టేక్ హోల్డర్స్తో వర్క్ చేసి ఆ వల్నరబిలిటీస్ అనేది రెమిడియేట్ చేయాలన్నమాట. ఇది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, చేయకపోతే ఏమవుతుంది బ్రో అంటే మనం చేయకపోతే ఆ వల్నరబిలిటీస్ అనేది హ్యాకర్ గాని ఐడెంటిఫై చేస్తే ఈ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ సిస్టమ్, ఈ కెన్ డ్యామేజ్ యువర్ సిస్టమ్, ఆ సిస్టమ్ కావచ్చు, సర్వర్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు. సో అందుకనే మనం రెగ్యులర్గా ఈ వల్నరబిలిటీ స్కానింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న వల్నరబిలిటీస్ అన్నిటిని మనం ఈజీగా రెమిడియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ప్లాట్ఫామ్ టీమ్స్తో వర్క్ చేయించి అలా చేసుకోకపోతే అన్ని వల్నరబిలిటీస్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఏదో ఒక బై బ్యాడ్ లక్ హ్యాకర్కి ఆ వల్నరబిలిటీ కానీ దొరికితే ఈ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ సిస్టమ్ అండ్ ఈ కెన్ డూ ది డ్యామేజ్ అనమాట. సో అది ఎస్ఐఎంకి విఎంకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇది నేను టెక్నికల్గా ఇన్డెప్త్గా ఏం చెప్పలేదు, అంటే అసలు డిఫరెన్స్ ఏంటి, ఎస్ఐఎం అంటే ఏంటి, విఎం అంటే ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మోర్ వీడియోస్ కోసం. అండ్ అలాగే మీరు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ రూపంలో కానీ పోస్ట్ చేసినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా టాపిక్స్ మీద నాకు వీడియోస్ చేయండి బ్రో అని చెప్పి అలాంటి ఏమైనా మీకు కానీ అనిపిస్తే మీరు కానీ కమెంట్ సెక్షన్లో కానీ అప్లోడ్ జస్ట్ మీరు కానీ పోస్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ కెన్ డూ వీడియో ఫర్ దట్ వన్. యూస్ఫుల్ అవుతుంది అంటే డెఫినెట్గా చేస్తాను. ఇంకా మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్గా మీరు కమెంట్ రూపంలో అక్కడ నాకు పోస్ట్ చేయండి, సో దట్ ఐ కెన్ గో త్రూ దోస్ కమెంట్స్ అండ్ ఐ కెన్ హెల్ప్ యూ గైస్. ఓకేనా? అలాగే ఇప్పుడు వరకు ఇది ఫ్రెషర్స్కి మాత్రమే అంటే ఫ్రెషర్స్ కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇది సేమ్. అంటే మీరు వేరే డొమైన్లో ఉండి ఈ డొమైన్లోకి రావాలి అంటే పర్టికులర్గా మీరు ఆ టెక్నాలజీలో పర్ఫెక్ట్గా నేర్చుకొని రియల్ టైం వర్క్ అంతా పర్ఫెక్ట్గా నేర్చుకొని, రియల్ టైం వర్క్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, టూలు రియల్ టైం వర్క్లో ఎలాంటి వర్క్ చేస్తారని తెలుసుకొని ఎస్ మీరు ఈవెన్ అలా కూడా చెప్పుకోవచ్చు, నేను ఈ డొమైన్లో వర్క్ చేశాను, నేను ఈ డొమైన్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఐఎమ్ హ్యావింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఐ హ్యావ్ గాన్ త్రూ ద ట్రైనింగ్స్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ వర్క్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి మీరు వాళ్ళకి చెప్తే ఆ ఇంటర్వ్యూవర్స్ సాటిస్ఫై అయితే డెఫినెట్గా మీరు క్రాస్ అంటే ఆ డొమైన్ నుంచి ఈ డొమైన్కి కూడా రావచ్చు, అది ఎస్ఐఎం కావచ్చు, విఎం కావచ్చు. కానీ నువ్వు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. నువ్వు టెక్నికల్గా స్ట్రాంగ్గా కానీ ఉంటే ఎస్ దే కెన్ హైర్ యూ. ఓకేనా? సో నేను ఇలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేయాలంటే ఓకే, సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక లైక్, ఒక కమెంటు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సో దట్ మీకు నా ఫర్దర్ వీడియోస్ అనేది
అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. సో దట్ నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఓకే అవన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఇది జస్ట్ స్టార్టింగే గైస్. నేను చాలా చాలా కంటెంట్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనకి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో సైబర్ సెక్యూరిటీ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కానీ ఇక్కడ మీకు తెలుగులో చెప్పే ఛానల్స్ కొన్నే ఉన్నాయి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఈ ఈ టాపిక్స్ మీద కొంచెం ఓకే బేసిక్స్ మీద అసలుకి స్టార్టింగ్ నుంచి ఏ వేట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేర్పించడం అనేది నా ఇంటెన్షను. అలాగే ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏ టెక్నాలజీ సైడ్ వెళ్తే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటి మీద కూడా నేను మీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు డెఫినెట్గా కావాలి. సో ప్లీజ్ లైక్ మై లైక్ ఓకే, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ఆల్సో కమెంట్ లైక్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఓకే ఇన్ యువర్ మైండ్. ఓకే, డౌట్స్ కావచ్చు లేదంటే ఏమైనా టాపిక్స్ కావచ్చు. ఓకే, ప్లీజ్ పోస్ట్ యువర్ కమెంట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. యా, టేక్ కేర్, బాయ్.